మున్సిపల్ కార్పొరేషన్లో రెగ్యులర్ అధికారులను వెంటనే నియమించాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత 3 సంవత్సరాలుగా ఇన్ఛార్జి అధికారులతో పాలన కొనసాగుతుండటంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందటం లేదని సిపిఐ రామకొండ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ మార్కాపురం సూర్య ఆరోపించారు. ప్రభుత్వం పోస్టులను మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత అధికారులను నియమించకపోవడం వల్ల పరిపాలనలో జాప్యం నెలకొని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేసి రెగ్యులర్ అధికారులను నియమించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతి సెక్షన్లో ఖాళీ కుర్చీలే స్వాగతిస్తున్నాయి తప్ప అధికారులు వెళ్ళిన వాళ్ళ స్థానాలను భర్తీ చేద్దామనే ఆలోచన పాలకులకు కానీ ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి కానీ లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ అత్యంత కీలకమైనటువంటి సెక్షన్. దానికి సంబంధించి మనకు 50 డివిజన్లు ఉన్నప్పుడే 17 పోస్టులు శాంక్షన్ అయినాయి. ఈరోజు 60 డివిజన్లు ఉన్నప్పటికి కూడా 17ల 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మనకు ఎస్సీ లేడు, ఈఈ లేడు, డిఈలు 5గురికి 2 ఉన్నారు. ఆ 2ల ఒకరికి మళ్ళా ఎఫ్ఎస్సి కింద ఎస్సీ పోస్ట్ అప్లై చెప్పడం జరిగింది. అంటే డిఈ పోస్టును కూడా ఒకరే నిర్వహిస్తున్నారు, ఎస్సీకి ఎఫ్ఎస్సిని పెట్టిర్రు.